వెల్కమ్ టు 3TV. ఇప్పుడు ప్రెసెంట్ మనం మాసప్ ట్యాంక్ లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నది. ఇది రాష్ట్రంలోని నెంబర్ 1 పాలిటెక్నిక్ కాలేజీ. అయితే లేటెస్ట్ గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో 97 ని రద్దు చేయాలని కోరుతూ వీళ్ళందరూ అయితే గత 15 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ మన స్టూడెంట్ ఉన్నారు, వీళ్ళతో అడిగి తెలుసుకుందాం ప్రొటెస్ట్ ఎలా జరుగుతున్నారు చెప్పండి అమ్మా. హలో అండి, నేను ఈ కాలేజ్ లో ఆటోమొబైల్ బ్రాంచ్ లో చదువుతున్నా, ఫైనల్ ఇయర్. నేను మాకు ఈ ప్రాబ్లం అనేది తెలిసిందే మాకు లాస్ట్ 15 days ముందే మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఆ జియో 97 అనేది మాకు సడన్ గా తెలిసింది. మాకు అంతకు ముందు ఎప్పుడు జూన్ లోనే అయిపోయిందంట చేయడము, కానీ మాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మాకు రీసెంట్ గా తెలవడం వల్ల మేము అందరం ఒక షాక్ లో ఉన్నాము. మాకు ఏం చేయాలో కూడా అర్థం కాని స్టేజ్ లో ధర్నా చేద్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మాకు ఆన్సర్ చేసింది లేదు. రీసెంట్ గా వివేక్ మినిస్టర్ వచ్చినారు, వచ్చి మేము అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు ఏవైతే పైన ఏదో చెప్పాలన్నట్టు చెప్పినారే తప్ప మేము అడిగిన వాటికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆన్సర్స్ ఇవ్వలేదు. అంటే లాటరల్ ఎంట్రీ ఉంటుంది, మీకు మేము మాట ఇస్తున్నానని చెప్తున్నారు కదా. లాటరల్ ఎంట్రీ ఉంటది, సరే మాకు లాటరల్ ఎంట్రీ ఉంటది, ఈ సెట్ ఎగ్జామ్ ఉంటది. ఎప్పటి వరకు ఉంటది? 3 ఏళ్ల వరకు మాత్రమే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉంటది. 3 ఏళ్ల తర్వాత మా సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఆ నోటీస్ లో జియోలో ఏముంది? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ అమ్ముకోవచ్చు, నచ్చినట్టు ఫీజెస్ పెంచుకోవచ్చు, స్టూడెంట్ లైఫ్ తో ఆడుకోవచ్చు, ఈ సెట్ ఉండొచ్చు, లాటరల్ ఎంట్రీ ఉండకపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళ ఇష్టం అది. ఇంకా 3 years తర్వాత గవర్నమెంట్ హామీ ఇస్తలేదు కదా మాకు. అలాంటప్పుడు మేము వాళ్ళ మాటలు ఎలా నమ్ముతామో? పక్కా ఉంటది ఈ సెట్ లాటరల్ ఎంట్రీ అనేసి వాళ్ళు ఇస్తలేరు కదా మాకు హామీ ఉంటది అని చెప్పేసి. అంతే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ కింద ఉండేది వేరు, ప్రైవేట్ కింద ఉండేది వేరు. ఎవరైనా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ సెక్యూర్ ఉండాలనుకుంటారు, కానీ శక్తి అనే ఒక వేస్ట్ స్కామ్ లో ఉండాలనేది ఎవరు అనుకోరు కదా. వాళ్ళే చెప్తున్నారు కదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. పబ్లిక్ ఇంకా ప్రైవేట్ చేసుకునే పార్ట్నర్షిప్ లో వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. వాళ్ళకి 680 crores వస్తున్నాయి. అది మాకు ఇస్తారని ఏం నమ్మకం? అంటే బేసికలీ పాలిటెక్నిక్స్ ని అన్నిటిని శక్తి అనే ఒక ప్రైవేట్, గవర్నమెంట్ శక్తి అనే దాని ప్రైవేట్ దానికి అమ్మేసి మా మీద మనీ క్రియేట్ చేసి మళ్ళీ మాకే ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడైతే గవర్నమెంట్ కమిటీ వేసిందని చెప్తున్నారు. కమిటీ నుంచి మీకు ఇట్లా సానుకూలంగా నిర్ణయం వస్తుంది? ఆ కమిటీ అయితే ఫేక్ కమిటీ అండి. మాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ కమిటీలో ఒక ఆయన ఉన్నాడు, సమ్ పొలిటీషియన్, కేశవరావు గారు సంథింగ్ ఉన్నారు. వాళ్ళు పొలిటీషియన్స్, వాళ్ళని ఎట్లా తీసుకొస్తారండి మా ఎడ్యుకేషన్ దాంట్లో? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఏమన్నా? మేము చదువుకి రిలేటెడ్ ఉండాలి. స్టూడెంట్ ఇష్యూస్ ఏంటి, కరెంట్ ఇష్యూస్ ఏంటి, అవేం తెలియదు. ఫ్యూచర్ ఎట్లుంటది ఏం తెలియదు. ఆయనకు ఒక 70 years ఉండొచ్చేమో, మాకు అంత టచ్ లేరు. కానీ ఆయన తీసుకొచ్చి ఆయన బోర్డు మెంబర్, చైర్మన్ ని చేసినారు, ఇంకెవరెవరినో పెట్టినారు, శక్తి మెంబర్స్ ని పెట్టినారు. వీళ్ళందరూ క్వాలిఫైడా? చేయాల్సిన ఏదైతే మా మీద చేస్తున్నారో సర్వే అనుకున్నాం, దానికి ఆ కమిటీ వాళ్ళు కరెక్టా కాదా అనేది కూడా చూడాలి కదా. మాకైతే వాళ్ళు ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనిపించలేదు. ఉండొచ్చు ఎలిజిబుల్ క్యాండిడేట్స్, కానీ ఎవరైతే మెయిన్ హెడ్ ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ లేనప్పుడు మిగిలిన కింద వాళ్ళందరూ కూడా ప్రాపర్ ఉంటారు అనేది మేము గెస్ చేయలేం కదా. ఇది మా మాట. ఈ కమిటీ ఉన్నా కూడా ఫేక్ కమిటీ, ఎప్పటికైనా విత్డ్రా చేసుకోవాల్సిందే 97 జియో. ఓవరాల్ గా ఏమంటే ఏ ఉద్దేశం కొద్ది శక్తి స్కీమ్ పట్టుకొస్తున్నారు అనుకుంటున్నారు? ఏం లేదండి, రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. ఏమున్నా సరే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తోటి చాలా రెవెన్యూ జనరేట్ చేసే మంచి సిటీ లోకల్ స్పాట్స్ ఉన్నాయి. వాటి మీద ప్రాఫిట్స్ రావచ్చు అని చూస్తుండొచ్చు, లేదంటే వాళ్ళకి అమ్మేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్స్ వస్తుండొచ్చు. మాక్సిమం రెవెన్యూ జనరేషన్ కోసమే, కానీ స్టూడెంట్స్ లైఫ్ అని చెప్పి మాకు ఎక్కడ అనిపిస్తలేదు. స్టూడెంట్స్ లైఫ్ డెవలప్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళ డెవలప్మెంట్ ఏదో మాకు ఇక్కడ ఇట్లా గవర్నమెంట్ సపరేట్ గుంచుతూ కూడా చేయొచ్చు. వాళ్ళ మోటో అయితే అడ్వాన్స్మెంట్ కాదు, డెవలప్ చేయడం కాదు, రెవెన్యూ జనరేట్ చేయడం మాత్రమే అని మా ఒపీనియన్ అండి. మా డిమాండ్ అయితే మొత్తం 97 జియోని రద్దు చేసేసాలి, మొత్తం విత్డ్రా చేసుకోవాలి. మళ్ళీ మీరు మా వాయిసెస్ విని మాది ఏంటనేది తెలుసుకొని డెవలప్మెంట్ కి ముందడుగేయాలి, విత్డ్రా చేసుకోవాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ ఏం చేయాలంటే మమ్మల్ని వచ్చి అడగాలి, స్టూడెంట్స్ని వచ్చి అడగాలి, మీకు ఏం కావాలి ఏం వద్దు అవి కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఆయన డిసైడ్ చేయడానికి ఆయన కింద ఏం లేము. మా ఫ్యూచర్ మేమే డిసైడ్ చేసుకుంటాం కాబట్టి ఆయన ఒక మాట అడగాలి. స్టూడెంట్స్ని ఒక 10 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి వాళ్ళ ఒపీనియన్ అడిగితే వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుస్తుంది. ఆయన డెసిషన్ తీసుకుంటే మేము ఏమవ్వాలి, ఐడియా వాళ్ళకే కలపాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు స్కిల్స్ అనేటివి. మాకు 70% థియరీ ఉంటుంది, మేము 30% నేర్చుకుంటాము. ఆ స్కిల్స్ ఏదో సరే మాకు కలిపినా కానీ మొత్తంకి ఎందుకు కలపాలి? ఒక సబ్జెక్ట్ గా కలపొచ్చు కదా. మొత్తం ఎందుకు? ఒక 0.5% పెడితే అయిపోతుంది కదా. ఒక సబ్జెక్ట్ లాగా పెడితే సరే, అటు ఇటు 3 years ఎట్లాగో చేస్తున్నాము, ఇంకొక 6 months పెట్టినా మేము చేసుకుంటాం కదా. మొత్తంకి ఎందుకు?
మొత్తంకి తీసేస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది, మొత్తం పిల్లల జీవితాలన్నీ పోతాయి. జియో 97 ని రద్దు చేయాలి, ఎందుకంటే ఈ మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఈ ఎస్బిటెట్ అనేది అటానమీని కోల్పోతుంది అండ్ మా ఓన్ రైట్స్, మా డిప్లొమా రికగ్నిషన్ ని కోల్పోతుంది. అండ్ ఈ ఈ యూనివర్సిటీ డెవలప్మెంట్ అనేది మేము అపోజ్ చేయడానికి కాదు, బట్ మేము మా రైట్స్ కోసం, మా ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కోసం అండ్ మా ఫ్యూచర్ కోసం అండ్ మా హైయర్ స్టడీస్ కోసం మేము మా ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రొటెస్ట్ చేస్తాం. స్కిల్ యూనివర్సిటీ అనేది అది ప్రైవేట్ పీపీటీ మోడ్ దాని కిందికి వస్తుంది సార్. ఇది మా ఎస్బిటెట్ అనేది గవర్నమెంట్ రికగ్నైజేషన్, ఇది కేంద్రం నుంచి రికగ్నైజేషన్ ఉంది ఏఐసిటి. దాని మీద బేసిస్ చాలా జాబ్స్ ఉంటాయి సార్. ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ అనే చాలా జాబ్స్ ఉంటాయి. ఈ ఎస్ఎస్సి ఇవన్నీ జాబ్స్ ఈ పీపీటీ మోడ్లకు రికగ్నైజేషన్ లేకుంటే ఈ జాబ్స్ అన్ని మేము అందుకోలేం. తర్వాత ఇంతకు ముందు హరీష్ రావు సార్ అన్నది ఒక పాయింట్, మీరు ఈ ఫీజు రీఎంబర్స్మెంటే ఇస్తలేరు, మాకు భరోసా ఏమి ఇస్తారు? మీరు ఈ పీపీటీ మోడ్ తెచ్చి మాకు కంటిన్యూ అవుతుందని భరోసా ఏమి ఇస్తారు? అది మా క్వశ్చన్. తర్వాత మా స్టూడెంట్స్ డిమాండ్స్ అందరిది ఒకటే సార్, జియో 97 ని వెంటనే రద్దు చేయాలి. స్కిల్ యూనివర్సిటీకి ఇప్పుడు దాని ఏఐసిటి అప్రూవల్ కావాలంటే 70%, మాక్సిమం 60 to 70% స్టడీ అనే థియరీ అనేది ఉండాలి, మిగతా పర్సెంటేజ్ మొత్తం ప్రాక్టికల్స్ ఉండాలి. కాకపోతే స్కిల్ యూనివర్సిటీ 70% మొత్తం ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ ఏదో కొంచెం అట్లా ఉంటది. ఈ 70% మొత్తం ఇదే ఉండడం వల్ల దానికి ఏఐసిటి అప్రూవల్ రాదు. సరే, వివేక్ గారు, మన మినిస్టర్ వివేక్ గారు చెప్పినట్టు ఏం చేంజ్ కాదు, ఎట్లున్నది అట్నే ఉంటది. కాకపోతే మిమ్మల్ని స్కిల్ యూనివర్సిటీలో మర్జ్ చేస్తామన్నారు. అదే ఏం చేంజ్ కానప్పుడు మమ్మల్ని స్కిల్ యూనివర్సిటీలో మర్జ్ చేయడం ఎందుకు? దీన్ని మా పాలిటెక్నిక్ అన్ని కాలేజెస్ అన్నింటినీ ఎస్బిటెట్ లోనే ఉంచండి. మళ్ళీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మాకు అవసరం లేదు. మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి, ఎస్బిటెట్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు ఇంత మంచి 8 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి మా ఎస్బిటెట్ ని తీసేసి స్కిల్ యూనివర్సిటీలో చేస్తారన్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీ చేయడం వల్ల వైట్ కాలర్ జాబ్స్ రావు, అన్ని ఇండస్ట్రీస్ లో లేబర్స్ లాగా పనిచేయడానికి వాళ్ళు చెప్పిన ఏంటంటే ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్ కి యూజ్ అయ్యే సిలబస్ ని తీసుకొస్తామన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ పోయి స్కిల్ యూనివర్సిటీలో మొత్తం ఇచ్చేస్తామన్నారు, వాటికి కంట్రోల్ ఇచ్చేస్తామన్నారు. మా దగ్గర ఉన్న ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్న సిలబస్ మొత్తం చేంజ్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకొని మా స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరినీ లేబర్స్ లెక్క కన్వర్ట్ చేసుకునే హక్కు వాళ్ళకి లేదు. క్రిమినల్ వేస్ట్ అని అన్నారు సార్. ఆయన ఎవరు సార్ అని ఫస్ట్ క్రిమినల్ వేస్ట్ అని? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అని అనొచ్చా? మళ్ళీ క్రిమినల్ వేస్ట్ అన్నారు కదా. ఇప్పుడు గూగుల్లో కొట్టి చూసిన ఆయన మీదనే 78 అప్రాక్స్ 78 సీరియస్ ఐపీ సెక్షన్స్ కింద ఆయన మీదనే క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అది మన ఆల్ ఓవర్ ఇండియాలోనే క్రిమినల్ కేసెస్ ఎక్కువ సీఎం మన రేవంత్ రెడ్డి గారే. అట్లాంటి సీఎం మమ్మల్ని ఏంటి క్రిమినల్ వేస్ట్ అనే అధికారం ఉందా? వి వాంట్ టు రేజ్ అవర్ వాయిస్, అందుకే మేము ఈ ప్రొటెస్ట్ అంతా చేస్తున్నాం. మాకు ఒక్కొక్కరుగా సపోర్ట్ వస్తున్నారు. వి విల్ స్టాండ్.